హలో పీపుల్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పటాస్ పిల్ల. సో, అసలు రోజులు, వారాలు ఎలా గడిచిపోతున్నాయో గూడా తెలియట్లేదు కదా! సో, అదే ఐడియాతోని నేను ఒక వారం నా లైఫ్‌లో ఎలా గడుస్తదనేది ఈ వీడియో చేశాననమాట. ఆల్రెడీ 'ఎ డే ఇన్ మై లైఫ్' అనేది నేను ఒక వీడియో చేశాను. మీరింకా ఆ వీడియో చూడకపోతే ఆ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. చూసేయండి ఈ వీడియో తర్వాత. సో, ఒక వారం రోజులు నేనేమేం చేస్తాను, ఎలా ఉంటది నా లైఫ్, నా రొటీన్ ఏంటి అనేది అన్నీ వీడియోలో చూపిచ్చాను. సో, ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి వీడియోని. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్‌కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. Every morning after waking up, I drink only warm water. ఇదిగో దీని నిండా బట్టలున్నాయి. ఇవన్నీ లాండ్రీకి వేయాలన్నమాట ఈరోజు. డి యూ సీ దీస్ క్లోత్స్? ఇవన్నీ ఐరన్ చేయాలన్నమాట. ఇవి ఐరన్ చేసేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చేస్తుంది, అన్ని బట్టలున్నాయి. ఈరోజు డే 1. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే మా కన్నయ్య స్పెషల్ ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ చేశాడు. చూస్తున్నారు కదా అసలు ఎంత అపీలింగ్గా ఉందో, అండ్ ఆల్సో టేస్ట్ అమేజింగ్ ఉంటుంది. అండ్ ఆల్సో సైడ్కి కొంచెం చికెన్ ఫ్రై పీసెస్ కూడా చేశాడనమాట, లెగ్ పీసెస్. నేనైతే ఆగలేకపోతున్నాను. ఇదిగో వెంటనే ప్లేట్లో వేసేసుకున్నాను. అసలు ఈ క్వాంటిటీ చూసాను, నేను యూజువల్ ఇంత క్వాంటిటీ తిన్ను, అలాంటిది ఎక్కువ వేసుకున్నాను. ఈ మధ్యనైతే నేను డైట్లో ఫ్రూట్స్ అయితే ఇంక్లూడ్ చేస్తున్నాను కంపల్సరీ, రోజుకి ఏదో ఫ్రూట్ తినాలని. అందుకే చూసారా ఇన్ని బనానాస్ తెచ్చుకున్నాను. యాపిల్ కూడా ఉన్నది, అలాగే ఫ్రిడ్జ్లో వాటర్ మెలన్ కూడా ఉన్నది. సో రోజుకొక ఫ్రూట్ అయితే డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటున్నాను. ఒక మంచి జాపనీస్ సిరీస్ అయితే చూస్తున్నాను, విచ్ ఈజ్ అబౌట్ ఉమెన్ హూ వాంట్స్ టు ఎయిమ్ ఫర్ మిష్లిన్ స్టార్స్ అనమాట. షీ ఓపెన్స్ అ రెస్టారెంట్ అండ్ మొత్తం ఈ సిరీస్ అంతా స్ట్రగల్స్ చూపిస్తారు. కానీ చాలా బాగుంది ఈ సిరీస్ అయితేను. ఇట్స్ కాల్డ్ ద గ్రాండ్ మెయిస్ ఇన్ టోక్యో. ఐ మేడ్ మై ఫేవరెట్ ఆలూ ఫ్రై, దీంతో పాటు పప్పుచారు కూడా చేస్తున్నాను. చూసారా కలర్ అయితే అద్దరిపోయింది, టేస్ట్ కూడా అద్దరిపోద్ది అనమాట. ఈరోజు అయితే అసలు కంఫర్టింగ్ లంచ్ ఉండబోతుంది. గుడ్ మార్నింగ్ గైస్. I woke up with pretty bad chums today. I was having very bad craving, so my Kanaya was kind enough to bring me a chocolate cake. Let's open the cake and eat. It's a pastry. I thought he bought some chocolate tea cake type, but it was a pastry. Yeah, this is again a chocolate pastry, but it looks so yum. It is divine, like divine. ఈరోజైతే నేను తెలంగాణ స్టైల్ సర్వపిండి చేస్తున్నాను. ఇదైతే మనం మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలన్నమాట. మీకు కనుక రెసిపీ కావాలంటే కామెంట్లో పెట్టండి. నేను ఎప్పుడైనా దీన్ని డీటెయిల్డ్ రెసిపీ అంతని ఒక సపరేట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇది మాత్రం మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇది నెమ్మదిగాని, పొరపాటున మనం హై ఫ్లేమ్ పెట్టామనంటే మాడిపోద్ది ఇది. సో జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఒక 10 మినిట్స్ ఇలా కాలితే చాలు. దీని మీద మూత పెట్టి 10 మినిట్స్ కాలిస్తే అయిపోద్ది. ఇదిగోటి నేను రోజు ఇలా కొంచెం బియ్యం వేస్తానన్నమాట. ఇక్కడ బర్డ్స్ వచ్చి తింటాయి. నేను చూపిస్తాను బర్డ్స్ వచ్చి ఎప్పుడు తింటాయో, ఎలా తింటాయో. చూస్తున్నారు కదా అక్కడ ఒక బర్డ్ వచ్చి తింటుంది. ఇవి థాయిలాండ్ ఫేమస్ బర్డ్స్ అనమాట. ఆ బర్డ్స్ని ఏమంటారో నాకు తెలీదు, పావురాలు అయితే కాదు. సో రోజు ఇలా బర్డ్స్ వస్తాయన్నమాట తినడానికి. సో నేను ఇక్కడ లోపలి నుంచి వీడియో తీస్తున్నాను. బయటికి వెళ్ళి తీస్తే అవి ఎగిరిపోతే మనుషుల్ని చూసి, అందుకే నేను ఇలా దొంగచాటుగా వీడియో తీస్తున్నాను అనమాట. అలా రోజుకి చాలా బర్డ్స్ వస్తాయి తినడానికి. నేను అలా రైస్ వేస్తాను అనమాట వాటికి. నాకు ఏం వేయాలో తెలీదు యాక్చువల్లీ, అందుకే వాటికి అలా రైస్ వేస్తాను నేను. ఇదిగోటి ఇలాగ ఒక కంఫర్టింగ్ మీల్ తింటే అసలు వావ్ అనిపిస్తుంది. చూసారు కదా వేడివేడిగా పొగలు వస్తుందని కర్రీ ఆల్సో. ఇంకొకటి ఇక్కడ మాకు సోనా మసూరి రైస్ అనేది అసలు దొరకదు, చాలా కష్టం అనమాట. ఎక్కడో 1-2 ప్లేసుల్లో దొరుకుతుంది అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. సో నేను ఇండియా నుంచి ఎవరైనా వచ్చినా వాళ్ళతో తెప్పించుకుంటాను అనమాట రైస్. అసలు మన సోనా మసూరి రైస్ తింటే కానీ అన్నం తిన్న ఫీలింగ్ రాదనమాట. Guys, I wanted to start a new hobby this year. That's why I chose this. I wanted to learn crochet, so I bought some wool and one needle.
for crochet. This is called crochet needle, and also these are called crochet markers. It looks like safety pin, so many colorful. I wanted to order one but I couldn't get, so I mean this is a pack of like 50 crochet markers. So yeah, let's see, I'll start crocheting from today. ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఫుడ్. అసలు అన్నం, వేడి అన్నం, పొటాటో ఫ్రై, అబ్బాబాబా ఇందులో వేడి చారు వేసుకొని తింటే అసలు అమేజింగ్. చూసారా, అన్నం నుంచి పొగలు వస్తున్నాయి. వేడిగా ముక్కల సాంబార్ చేశాను. నిన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు నాకు డ్రమ్ స్టిక్స్ దొరకలేదు, సో అందుకే డ్రమ్ స్టిక్స్ వేయలేకపోయాను. మిగతా ముక్కలన్నీ వేసాను. ఇందులో రాడిష్, క్యారెట్, సొరకాయ, టమాటో, ఆనియన్స్, కొత్తిమీర అన్నీ ఉన్నాయి. అలాగే నిన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు ఫ్రూట్స్ తెచ్చుకున్నాను. డ్రాగన్ ఫ్రూట్, పొమగ్రానెట్, ఇంకా ఆరెంజ్, గోవా కూడా తెచ్చుకున్న. గోవా ఫ్రిడ్జ్లో పెట్టాను. వీటిని డ్రై ఫ్రూట్ లడ్డు అని అంటారు. ఇది నేను హోమ్ మేడ్ చేసుకున్నాను అనమాట. ఇందులోని ఒక 6 టైప్స్ ఆఫ్ నట్స్ అన్నీ ఉంటాయన్నమాట. నీట్గా మీకు రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. నేను ఇంకొకసారి ఎప్పుడైనా ఈ డ్రై ఫ్రూట్ లడ్డు రెసిపీ చేసి పెడతాను వీడియో. ఇదిగో, వాళ్ళకి ఎటు ఎఫర్ట్ పెట్టడం రాదు. మనం ఎఫర్ట్ పెట్టినా కూడా ఇలా వదిలేసి వెళ్ళిపోతారు. చూడండి, నేను ఎంత ప్రేమగా ఒక కార్డు చేసి పెడతాను. నో రిప్లై, నో అక్నాలజింగ్. ఇది ఇలా వదిలేసి వెళ్ళిపోయాడు. ఈరోజు మా ఆయనతో అలా సరదాగా డిన్నర్ డేట్కి వెళ్దాం అనుకుంటున్నాం. సో ఐఎమ్ వేరింగ్ దిస్ అవుట్ఫిట్ అనమాట. సో వేసుకున్నాక మళ్ళీ మీకు కనిపిస్తాను. సో గైస్, దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో. యా, ఆల్రెడీ. థాయిలాండ్లోని సన్సెట్స్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉంటాయి. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే వ్యాలంటైన్స్ డే అనమాట. అందుకే నేను మా కన్నయ్యతోని అలా డిన్నర్ డేట్ కానీ ప్లాన్ చేసాము. బయటకు వెళ్తున్నాం మేము. కన్నయ్య, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సో వీ వెంట్ టు దిస్ బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. అక్కడ వ్యాలంటైన్స్ డే ఈవెంట్స్ ఏవేవో జరుగుతున్నాయి. అక్కడ చిన్న కెఫేస్ అండ్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఆల్సో లైవ్ మ్యూజిక్ కూడా ప్లే చేస్తున్నారు. సో మేము పర్టికులర్గాని ఒక చిన్న కెఫే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట, విచ్ ఇస్ కాల్డ్ నైవేద్యం. అక్కడ నార్త్ ఇండియన్ అండ్ సౌత్ ఇండియన్ ఫుడ్ రెండు అవైలబుల్ ఉన్నాయి. అండ్ ద ఫుడ్ వాజ్ ఎక్సలెంట్ అనమాట. సో మెనూలో ఉన్న పేజెస్ అన్నీ ఒక్కొక్క ఐటెమ్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ప్రతి పేజ్లోనే ఒక్కొక్క ఐటెం టేస్ట్ చేద్దాం కదా అని. ఇట్స్ ప్యూర్ వెజిటేరియన్ అండ్ వీగన్ ఫుడ్ అనమాట. సో ఒక్కొక్క ఐటెం సెలెక్ట్ చేసుకున్నా. అండ్ ఇండియన్ ఫుడ్ అంటే అసలు మనం ఆగలేం కదా. సో మేమైతే చాలానే ఆర్డర్ ఇచ్చాము. కొన్ని వాటికైతే తినేసాం కూడా రాగానే. వీడియో కూడా తీయలేదన్నమాట వాటికి. ఇంకా ఫుడ్ అయితే అసలు ఎక్సలెంట్ అండ్ అమేజింగ్ ఉంది. ఐ వుడ్ గివ్ 4.5 out of 5 అనమాట. నేను థాయిలాండ్లోని చాలా ఆర్టిసనల్ ఐస్ క్రీమ్స్ చూసాను. అందులో ఇది ఒకటి, థర్డ్ ఐ పాప్ అంట. పిల్లికి 3వ కన్నంట. వెరైటీగా అదేంటో అసలు భలేగుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఏదో ఆర్ట్ ఈవెంట్ జరుగుతుంది. మేమైతే ఫుల్ వైబ్ అయ్యాము ఈ ప్లేస్కి. అసలు ఆ లైటింగ్స్ కానీ ఆ మ్యూజిక్ కానీ భలే అనిపించింది. అండ్ ఆల్సో ది ఆర్ట్ ఈవెంట్ వాజ్ సో ఫ్యాబ్. అసలు చూస్తున్నారు కదా. పట్టుకో ది ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ దేర్ లైక్ దిస్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ చూస్తున్నారు కదా. స్కెచింగ్ అయిపోయినాక ఎవరు ఆర్ట్ వాళ్ళు పట్టుకొని అందరూ ఫోటో తీయించుకుంటున్నారనమాట. ఆ మధ్యలో కోట్ వేసుకున్న అతనే మెయిన్ ఆర్ట్ పీస్ అయిన అనమాట.